కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పసుమరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేత మాజీ సర్పంచ్ కాకి నాగేంద్ర వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు. హోంగార్డుపై దాడి చేసిన నిందితులకు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మద్దతు తెలపడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పసుమరులో ఏం జరుగుతోంది? నాగేంద్ర చేసిన ఆరోపణలు అంతరార్థం ఏంటి? పామరు రాజకీయాల్లో మళ్లీ వైరం మొదలైంది. వైసీపీ పాలనలో అరాచకాలు సాగాయని, ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పసుమరులో మీడియాతో మాట్లాడిన కాకి నాగేంద్ర మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న చిన్న సంఘటనలు భూతద్దంలో చూపిస్తూ ఇళ్ల దహనం జరిగిందంటూ వైసీపీ డ్రామాలు ఆడుతుందని ఆయన ధ్వజమెత్తారు. హోంగార్డు కోటీశ్వరమ్మపై దాడి చేసిన కేసులో రిమాండ్ కు వెళ్లిన వారికి మాజీ ఎమ్మెల్యే మద్దతుగా నిలవడం ఏంటని నాగేంద్ర ప్రశ్నించారు. వైసీపీ ఎప్పుడు రౌడీలకు దొంగలకే అండగా ఉంటుందని, అందుకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు వల్లూరపల్లి గణేష్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఆయనపై కైలే అనిల్ కుమార్ కుట్రపూరిత నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కాకి నాగేంద్రరావు. నేను పసుమరు గ్రామ సర్పంచ్ని. నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద మాట్లాడుకుంటున్నాను. యాకోబు, నిన్ను ముఖ్యుడిగా ప్రశ్నిస్తున్నాను. మీరు 2019లో మీ జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు 2019 నుంచి మీ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీ కైలే అనిల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ ఇల్లు తగడిపోయింది. 2-3 తాటేకులు తగడిపోతే ఇల్లు కాలిపోయిందని ఇప్పుడు ఈరోజు నిన్న మన అమరావతి వెళ్ళి జగన్ గారి దగ్గర మీ అన్నయ్య గారి కూతురుతో చెప్పిస్తున్నావు. అది సమంజసం కాదు. నీ ఇల్లు కాలిపోయింది. ఇప్పుడు నువ్వు ఆరోపణ చేసేటప్పుడు అసలు జరిగింది ఏంటి? అది మీరు జరిగిన దాన్ని విడిచిపెట్టి జరిగింది దొంగతనానికి చేసినటువంటి కార్యక్రమాలు చేయకుండా, దానికి చేసే శిక్షలు అనుభవించకుండా మీ అమ్మాయితో స్టేషన్లో రాద్ధాంతం చేయించుకుని రిమాండ్ కట్టిన తర్వాత ఆ రిమాండ్ నుంచి నేను 15 రోజులు రిమాండ్ చేయించుకుని వచ్చి ఏదో ప్రశ్నించినందుకు నన్ను రిమాండ్ చేశారని మీ అన్నయ్య గారు అమ్మాయి చెప్పడం చాలా సమంజసం కాదు. అది చాలా రాంగు. ఒకటి గుర్తుంచుకో. ఎందుకంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీ ఇల్లు కాలిపోయిందని, ఇల్లు కాలిపోతే మన గణేష్ గారు పంపించి నా ఇల్లుని తగలబెట్టారని నువ్వు తప్పుడు ఆరోపణలు కైలే అనిల్ కుమార్ గారితో చేయించావు. ఎందుకంటే అది అసలు ఏ రకంగా మాట్లాడుతున్నావు అని ఒకసారి ఆలోచించుకో. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, మీ జగన్ ప్రభుత్వంలో నీ ఇల్లు కాలిపోయింది ఉంటే మీరు అధికారంలో ఉండగా, నీ ఎమ్మెల్యే గారు కైలే అనిల్ కుమార్ గారు అధికారంలో ఉండగా, అప్పుడు ఆనాడు ఏం చేసావు? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేయగలిగావు? అప్పుడు చెప్పాలి కదా. అది చేయలేకపోయావు. అది రాంగు. తర్వాత వచ్చి మీ కైలే అనిల్ కుమార్ గారితో కైలే అనిల్ కుమార్ గారు చెప్పింది మీరు చేయడం, దాన్ని రాధాంతం చేసుకుంటూ జరిగింది ఒకటైతే ఇంకోటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా తప్పది. ఎందుకంటే నేను ఒకటే ముఖ్యుడిగా నిన్ను అడుగుతున్నాను. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, జరిగిన విషయం ఇంకోటి, మీరు చెప్పేది ఇంకోటి, చేసేది ఇంకోటి. అయితే ఒకటి గుర్తుంచుకోండి. మీకు ఎవరి మీద అయితే మా నాయకుడు గారు గణేష్ గారి మీద ఆరోపణ చేస్తున్నారో మా నాయకుడు గణేష్ గారితో మీ యొక్క కుటుంబం అందరూ కూడా చాలా మంది లబ్ధి పొంది ఉన్నారు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. మీ అన్నయ్య పీడబ్ల్యూ కలగట్టు మీద చెట్లు కొట్టేస్తే ఆ లస్కర్ వచ్చి మన పీడబ్ల్యూ డిఈకి ఎస్సీకి కంప్లైంట్ ఇస్తే కేసు పెడతానంటే ఆ కేసుని ఆపింది గణేష్ గారు కదా. అప్పుడు మీ గణేష్ గారు సహాయం చేయలేదా? మీ అన్నయ్య బామర్ది మన పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకుంటే, గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి ఆ ఇల్లుని ఆక్రమించుకుని ఇల్లు కడితే ఆ ఇల్లుని తొలగించాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసి వాళ్ళు ఆ సిబ్బంది వచ్చి నీ మీద కేసు పెడతానంటే అది ఆపింది మన గణేష్ గారు కదా. నీ యొక్క అన్నయ్య కొడుకు దొంగతనాల విషయాల్లో మన గ్రామంలో పసుమరలో ఎన్ని దొంగతనాల విషయాల్లో ఉంటే మాట సాయం చేసేది గణేష్ గారు ఆపలేదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి నీ మీద. ఈ పసుమరలో ఎన్ని దొంగతనాలు జరిగినాయో, ఏ దొంగతనంలో మీరున్నారో మీకు తెలుసు. కానీ ఇల్లు తగలబెట్టిన విషయంలో తగలబెడుతున్నారు. అది 2 తాటలు 3 తాటలు తగలబడిపోతే దాన్ని లాగేసుకుని మీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు నాకు ఏదో చేస్తారనే నువ్వు ఆలోచనతో చేసుకున్న పని. ఎవరు చేశారనేది మీ అంతకు నీకు తెలుసు. కానీ అప్పుడు మీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు నీకు కనీసం తాటేకులు పుడుచుకోవడం మీకు ఎందుకేగా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో బిగ్ ప్యాలెస్ కట్టుకున్నాడు. మీ నాయకుడు కైలే అనిల్ కుమార్ గారు పామర్లో మినీ ప్యాలెస్ కట్టుకున్నాడు.
కనీసం నువ్వు కార్యకర్త కదా, అధికారం ఉన్నప్పుడు నీ ఇల్లు ఉన్నప్పుడు నువ్వు కార్యకర్త కానప్పుడు నీ కార్యకర్త కాబట్టి నీ కనీసం తాడేగా పాకన్నా వేయించరా? ఎందుకు వేయించరా? అప్పుడే తగలబెట్టి మా గణేష్ గారి ద్వారా ఎవరో మనుషులు తగలబెట్టించారన్నావు, అప్పుడే గణేష్ గారి ద్వారా గణేష్ గారు తగలబెట్టించారన్న సంగతి అప్పుడు నువ్వు మీ అధికారం ఉన్నప్పుడు మీ పార్టీతో ఎమ్మెల్యే గారితో మీరు కేసు పెట్టి మమ్మల్ని అడిగించరా? ఎందుకండి లేనిపోయిన ఆరోపణలు బావి మీద ఎందుకండి? ప్రజా సంక్షేమంలో అభివృద్ధి పథకంలో నడుపుకుంటూ ప్రజలకు ఉపయోగపడుతూ పనిచేసే వ్యక్తి మా గణేష్ గారు తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ మీ యొక్క కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని, ఎస్సీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాడే వ్యక్తి మీ కళ్యాణ్ అనిల్ కుమార్ గారు. ఆయన వస్తే అక్కడ మా నాయకుడు అక్కడ. మీరు చాలా తప్పు రాంగ్ చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం చాలా పొరపాటు చేస్తున్నారు. ఒకటే గుర్తండి, ఎందుకంటే కళ్యాణ్ అనిల్ కుమార్ గారు మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఢిల్లీ కాదు, అమరావతి కాదు, మీరు ఎవరు తీసుకొస్తారో తీసుకురండి. పసుమర రండి, మా ఎస్సీ కాలనీలో రండి, ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి రండి, అక్కడికి పిలిపించండి. పిలిపించి మీరు తీసుకొచ్చిన వ్యక్తులతో మీరు సంభాషించండి. మేము కూడా వస్తాం, మా గణేష్ గారు కూడా పిలుస్తాం. పిలిచినప్పుడు ఎవరు తప్పో ఏంటనేది చెప్తారు. మా గణేష్ గారు వాడు ఇల్లు తగలబెట్టాడని ఎవరైనా ఒకరితో రుజువు చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా. మీరు చేస్తారా? మీరు ఈ యొక్క ఎస్సీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని, ఈ యాకోబు కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని దొంగతనం విషయం కానించి దీన్ని మార్చుకుంటూ వెళ్ళిపోయి ఇవాళ ఏదో నిన్న అమరావతి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర యాకోబు అన్న కుదురుతో ఇలా మా బాబాయ్ ఇల్లు కూడా తగలబెట్టించారు గణేష్ గారిని వదంతలు పెడుతున్నారు. మీరు ఇది చాలా రాంగు. ఈ వర్సెస్ తప్పు. ఇది మార్చుకోండి. జరుగుతున్నటువంటి పద్ధతులు ఏంటి, జరుగుతున్నటువంటి పని ఏంటి, మనకి ఏం జరిగింది, మనం ఏం చేస్తున్నాం అసలు ఆలోచించుకోండి. గణేష్ గారితో మా గణేష్ గారు 10 మందికి ఉపయోగపడే వ్యక్తే కానీ ఇలాంటి పనిహిమాన్ని పోరంబాకు వేషాలు వేసే మనిషి వ్యక్తి కాదు. ఆయన మీకు అందరికీ సహాయం చేసే వ్యక్తే కానీ, సహాయానికి ముందుండే వ్యక్తే కానీ, ఇలాంటి సిచ్యువేషన్కి ముందుండి ఎవరో ఒక పేదవాడికి ఇల్లు తగలబడతాను కానీ అన్నిటికీ ముందు వచ్చే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాదు. అసలు ఆయనకి సంబంధం లేని పని, మీరు సంబంధం లేనటువంటి వ్యక్తిని మీరు మీ కేసులో ఇన్వాల్వ్ చేస్తారు. చేసేది ఎందుకంటే యాకోబు నీవు నీ అంతరాత్మకి, నీ అన్నయ్య అంతరాత్మకి మీకు తెలుసు. కానీ మీరు చెప్పకపోయినా, మా నాయకుడు గణేష్ గారి పేరు మీరు చెప్పకపోయినా కావాలని మా గణేష్ గారి మీద ఆయన కావాలని కక్ష కట్టి మీ కళ్యాణ్ అనిల్ కుమార్ గారు పనిమాల మా గణేష్ గారి పేరు ఎత్తి మీరు ఆయన యొక్క ప్రజా సమస్యలను తీర్చుకుంటూ ప్రజల కోసం సేవ చేసుకుంటూ వెళ్తే ఆ యొక్క చేసే పనుల్ని, ఆ అభివృద్ధిని, కార్యక్రమాన్ని కట్టుకోలేక మీ కళ్యాణ్ అనిల్ కుమార్ గారు దాన్ని ఏమి ఆపలేక, ఏమి చేయలేక, ఆయన ఓడవలేక ఈ రకంగా మా గణేష్ గారి మీద వదంతాలు చేయడం జరుగుతుంది. ఒకటే గుర్తుంచుకోండి కళ్యాణ్ అనిల్ కుమార్ గారు, మీ ఆధ్వర్యంలో మీ యొక్క అధికారం, మీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు మీ యొక్క కార్యకర్తలు ఇల్లు తేలిపోతే మీరు కనీసం ఏమాత్రం కూడా మీరు వారికి పాక కూడా వేయించలేపాడు. ఒక పాక కూడా వారికి వేయించలేదు, తాటేకల పాక కూడా వేయించలేకపోయారు. మీరు ఏ రకంగా ఇల్లు కాలింది, ఏ రకంగా 2 తాటేకలు కాలింది, ఏ రకంగా 2 తాటేకలు కలితే వాడు ఇంత ఆత్మహత్య సంగతి వాడికి తెలుసు, వాడి అంతరంలో వాడు తెలుసు ఎట్లా కాలిందో, ఏ రకంగా కాలిందో, ఏ రకంగా ఎవరన్నా వృద్ధితే రాజకీయ పరంగా మనం లబ్ధి పొందవచ్చు. ఎందుకంటే రాజకీయ పరంగా లబ్ధి పొందడం కోసమే మేము ప్రజల కోసం, ప్రజల్ని అభివృద్ధి పరిచే విధానంలో ముందుకెళ్లే విధానాన్ని మీరు చూడలేక ఈ రకంగా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒకటి చెప్తున్నా కళ్యాణ్ అనిల్ కుమార్ గారు, మీ యొక్క కార్యకర్తలు పామర మండలంలో మీ యొక్క మెయిన్ మండల కార్యకర్తల కానించి గ్రామ కార్యకర్తల వరకు కూడా ఇవాళ మా గణేష్ గారు అంటూ తిరుగుతున్నారు. అది వాడవలేక, ఎందుకంటే అది వాడవలేక ఏంటంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారికి ఏమీ కూడా మీరు సహకారం చేయలేకపోయారు, వారి యొక్క సమస్యలు తీర్చలేకపోయారు. వారి యొక్క వార్డుల్లో, వారి యొక్క గ్రామంలో, వారి యొక్క వీధుల్లో, వారి రోడ్లు కానించి, అవసరాల కానించి మీరు ఏం చేయలేకపోయారు. చేయలేకపోతే ఇవాళ అభివృద్ధి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు, అభివృద్ధి ఎక్కడ ఉంటే వాళ్ళ వెనకాల పడతారు. ఇవాళ నీ వెనకాల కూడా సరైన కార్యకర్త లేక, నీ వెనకాల కూడా ఎవరు నువ్వు ఆఫీస్కి వస్తే మీరు రాలేకపోతారనే ఉద్దేశంతో ఇవాళ అక్కుసుతో, నిరంకుశతనంగా, కక్ష సాధింపులతో మా యొక్క నాయకుడైనటువంటి గణేష్ గారిని ఆయన మీద నువ్వు కక్ష సాధింపులతో ఒక ఎస్సీ కుటుంబం, యాకోబు చిన్ని కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయం చేయాలని చూస్తున్నావు. ఇది చాలా తప్పు. మీరు గుర్తుంచుకోండి. నీకు రాజకీయ అనుభూతి లేకపోతే, ఒకవేళ రాజకీయం మీద లబ్ధి పొందాలనే ఆలోచన ఉంటే ప్రజలకు సేవ చేయి, ప్రజలను మెప్పించు. నీ కార్యకర్తలను మెప్పించగలడు, ఇంకా ప్రజలను మెప్పిస్తావు నువ్వు. ప్రజలకు సహకారం చేసి, కార్యకర్తలకు సహకారం చేసుకుంటూ వెళ్తూ గ్రామానికి ఉపయోగపడే రీతిలో మా నాయకులు పనిచేస్తుంటే నువ్వు ఒక ఎస్సీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని
మా నాయకుడి మీద బురదలే మాట ప్రయత్నం చేస్తూ నువ్వు చేసే ప్రయత్నం అది గొప్ప, మా నాయకుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు గొప్ప, దేని మీద